ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పంచాయతీ ఎన్నికల సరళిని మా ప్రతినిధి సహన్ మానకొండూరు నుంచి అందిస్తారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగుతుంది. ప్రస్తుతం మనం మానకొండూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో ఉన్నాము. ఇక్కడ చూడవచ్చు ప్రస్తుతం ఓటు వేసేందుకు ఓటర్లు భారీగా క్యూ లైన్లలో ఉన్నారు. మానకొండూరు కరీంనగర్ జిల్లాలోనే మేజర్ గ్రామ పంచాయతీ కావడంతో ఇక్కడ ఓటు వేసే భారీగా క్యూ లైన్లలో బారులు తీరారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 22% పోలింగ్ నమోదైనట్టు అధికారులు ప్రకటించారు. ఉదయం 9 గంటల వరకు జగిత్యాల జిల్లాలో 20% పోలింగ్ నమోదైతే పెద్దపల్లి జిల్లాలో 23%, సిరిసిల్ల జిల్లాలో 25% పోలింగ్ నమోదైనట్లు అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం మనం ఉన్న మానకొండూరు మండల కేంద్రంలో అధికారులు పోలింగ్కి సజావుగా ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్, బెంగళూరు లాంటి ప్రాంతాల నుంచి వచ్చిన యువత ఓటు వేసేందుకు భారీగా క్యూ లైన్లలో నిలిచినారు. ఈరోజు ఆదివారం సెలవు దినం కావడంతో పాటు పల్లెల్లో ప్రతి ఓటు కీలకంగా మారిన నేపథ్యంలో ఓటు వినియోగించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి సైతం ఓటర్లు భారీగా తరలి వచ్చారు. ఓటు వేసేందుకు కొంచెం సమయం పడుతుంది, ఎందుకంటే వార్డుతో పాటు సర్పంచ్కి వేరువేరుగా ఓట్లు వేయడం ఉంటుంది కాబట్టి 2 ఓట్లు వేసేందుకు ఒక్కొక్క ఓటర్కు సమయం పడుతుంది. పోలింగ్ ప్రక్రియను ఎప్పటికప్పుడు అధికారులు వెబ్ కాస్టింగ్ ద్వారా జిల్లా కేంద్రం నుంచి పరిశీలిస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించిన పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేకంగా బందోబస్తు ఏర్పాటు చేశారు. స్టాటిక్ పోలీస్ పార్టీతో పాటు రూట్ ఆఫీసర్ని నియమించారు. ఆ రూట్ ఆఫీసర్ ఎప్పటికప్పుడు అక్కడ జరుగుతున్న పరిస్థితిని పర్యవేక్షించి పై అధికారులకు విషయాన్ని తెలియపరుస్తున్నారు. కరీంనగర్ జిల్లాలోని చిగురుమామిడి, గన్నేరువరం, మానకొండూరు, శంకరపట్నం, తిమ్మాపూర్ పరిధిలోని మొత్తం 111 గ్రామ పంచాయతీలకు ప్రస్తుతం ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. రెండో విడతలో భాగంగా పల్లెల్లో సందడి వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజలు భారీగా తరలి వస్తున్నారు. ఉదయం కొంచెం మందకొడిగా ప్రారంభమైన పోలింగ్ ప్రస్తుతం జోరందుకుంది. ఇది ఇక్కడి తాజా పరిస్థితి. కెమెరామెన్ తిరుపతితో సహన్ కుమార్, ఈటీవీ న్యూస్, మానకొండూరు నుంచి.